ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీ జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చబోవుచున్నాడు. యేసుక్రీస్తు మీకు క్షేమాభివృద్ధి చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు క్షేమాభివృద్ధి కావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఈయనే యేసుక్రీస్తు శక్తిమంతుడు. నీకు ధన అభివృద్ధి ఉన్నదేమో, లేదా బంధు అభివృద్ధి ఉన్నదేమో, ఐశ్వర్యము అభివృద్ధి ఉన్నదేమో, కానీ వాటి వలన నీకు ప్రయోజనమేమీ లేదు. వాటి వలన నీకు సుఖశాంతులు లేవు. యేసుక్రీస్తు వారే మీకు క్షేమాభివృద్ధి చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఈయనలో క్షేమమున్నది. మొదట దేవుని రాజ్యమును నీతిని నీవు వెతికినట్లయితే నీకేది కావాలో అది ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు. అలాగనే ప్రతిదీ కూడా నీకు అక్కరకు రాకముందే, నీవు అడగక ముందే ఇచ్చే దేవునిగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు మీకు క్షేమాభివృద్ధి చేయుటకు ఈయన శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? క్షేమాభివృద్ధి చేయుటకు ఈయన ఎందుకని శక్తిమంతుడై ఉన్నాడని నీవు ఆలోచన చేసినట్లయితే, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈయన, ఎక్కడైనా నువ్వు ఉన్న దేవుడు, నా అంతరంగంలో ఏమై ఉన్నదో, నీవు నేను ఏమి తలంచి ఉన్నామో, ఏమి ఆలోచన చేసి ఉన్నామో, ఏమి మాట్లాడబోచున్నామో సమస్తము తెలుసుకొనిన శక్తిమంతుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు క్షేమాభివృద్ధి కావాలంటే యేసుక్రీస్తు వద్దకు రావాలి. ఈయనే నీకు క్షేమాభివృద్ధి చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడకుము. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నాకు వినబడినది, నేను అంగీకరించి ఉన్నానని వాగ్దానము చేసి ఉన్నాడు. నీవు ఏ విషయమై భయపడి ఉన్నావు? నీపై అక్రమముగా లేనివి కల్పించి నీపై నిందలు వేసి ఉన్నారేమో. నీవు భయపడకుము. నీలో క్రీస్తు ఉండగా నిన్ను నడిపించువాడు, నీతో కూడా ఉన్నవాడు, నీలో కూడా ఉన్నవాడు యేసుక్రీస్తు అయి ఉన్నప్పుడు నీవెందుకు భయపడాలి? నేను యేసుక్రీస్తు ఎదుట చేసిన ప్రార్థన దేవునికి అంగీకారము లేదేమో నీవు తలంచి ఉన్నావేమో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పోరాటము అయిన ఎడల, నీపై లేని మాటను కల్పించిన ఎడల, నీపై నిందలు వేసిన ఎడల, నిన్ను అవమానించాలని చూసిన ఎడల నీవు ధన్యుడవే, ధన్యురాలవే. కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీ నిందను తొలగించువాడు, గురుపోతు కొమ్ములు వలె నీ తలను ఎత్తువాడు, నిందకు అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చేవాడు యేసుక్రీస్తే. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషగానములతో నిన్ను నింపువాడు యేసుక్రీస్తే. కనుక నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీవు దేవుని ఎదుట ఏదైతే ప్రార్థన చేసి ఉన్నావో అది దేవునికి వినబడి ఉన్నది, ఆయన చెవిన జొచ్చి ఉన్నది. కనుక నీ ప్రార్థనకు జవాబు వచ్చి ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేనికి భయపడవద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు యేసుక్రీస్తు, లోకంలో ఉన్నవాడు సైతాను. కనుక లోకంలో ఉన్న వాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక ఆయన వైపు నీవు చూసిన ఎడల నీవు భయపడవు. నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నీ కార్యము నెరవేర్చబోవుచున్నాడు. నీ కార్యములు సఫలపరచబోవుచున్నాడు. నీవు తలంచినటువంటి కార్యమును బట్టి నీవు దేవుని ఎదుట ప్రార్థన చేసి ఉన్నావు కనుక యేసుక్రీస్తు వారు నీ యొక్క కార్యమును నెరవేర్చబోచున్నారు, సఫలపరచబోచున్నారు. నీకు సమృద్ధిని చేయుచున్నారు, క్షేమాభివృద్ధిని చేయుచున్నాడు. ఈయన శక్తిమంతుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
నీ కార్యము ఏదైనా సరే నీవు ఆవగింజంత విశ్వాసముండి దేవుని ఎదుట ప్రార్థన చేసిన ఎడల, దేవుని ఆజ్ఞలను నీవు పాటించిన ఎడల, పాపము జోలికి నీవు పోకుండా దేవుని ఆజ్ఞలలో దేవుని మార్గంలో నీవు నడిచిన ఎడల, యేసుక్రీస్తు ఇప్పుడే నీ కార్యమును నెరవేర్చబోచున్నాడు. నీవు శత్రు భయము చేత భీతి చెందిన స్థితిలో ఉన్నట్లయితే, నీ మీద లేనివి కల్పించినట్లయితే, నీపైన లేని నిందలు వేసినట్లయితే నీవు భయపడవద్దు. ధైర్యము తెచ్చుకో, నీ కన్నీటిని తుడుచుకో. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆధైర్యమును పోగొట్టుకొని భయపడకుండా నీతిమంతుని వలె ధైర్యముగా ఉండమని మనవి చేయుచున్నాను. కనుక నీవు ఏ విధమైనటువంటి అధికారులను అనుసరించలేదు కనుక, ఏ విధమైన రాజకీయ నాయకులను నీవు అనుసరించడం లేదు. వారు మాటిచ్చి నెరవేర్చరు కనుక యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. నీ కార్యము ఏదైనా సరే ఇప్పుడే యేసుక్రీస్తు వారు నెరవేర్చుచున్నారు. నీ కార్యమును సఫలపరుచుచున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన యొద్దకు నీవు వచ్చినట్లయితే యేసుక్రీస్తు నీకు క్షేమాభివృద్ధి కలుగచేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. భయపడకుము, నా ఎదుట నీవు చేసిన ప్రార్థన వినబడి ఉన్నది. నీ కార్యము ఏదైనా సరే నేను సఫలపరుచుచున్నాను, నేను నెరవేర్చుచున్నానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నారు. ఆమెన్.